మనము ఈ విధంగా కూర్చోవలసిన పరిస్థితి అనేది ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తప్పకుండా మద్దతు అనేది తప్పకుండా తెలుపుతుంది. మీ దగ్గరకు వస్తాం, మీ టెంట్ దిక్కిందనే కూర్చుంటాం. మీతో పాటు మీ యొక్క డిమాండ్లు నెరవేర్చే వరకు మా సంపూర్ణ మద్దతు అనేది మీకుంటుంది. ఫస్ట్ మనము రెగ్యులరైజేషన్ చేయాలనేదే డిమాండ్ పెట్టుకోవాలి. అప్పటి వరకు మినిమం పే స్కేల్ ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఇవన్నీ మేము చేయలేకపోతున్నాము అనేది ఒక మాట చెప్తారు. సరే, ఓకే, కానీ ఆర్థిక పరిస్థితి ఎప్పటి వరకు బాగవుతుంది అనే విషయం మనకు తెలియదు. సరే, 2025 ఇస్తారా, రెగ్యులర్ చేస్తారా, 2026 రెగ్యులర్ చేస్తారా చెప్పండి. దానికి సంబంధించినటువంటి జీవో విడుదల చేయమని మనం డిమాండ్ చేయాలి. జీవో వస్తే వచ్చినట్టే, మనకు రెగ్యులరైజ్ అయినట్టే. ఆ డేట్ నుంచి మాటలు మాత్రం మనకు అవసరం లేదు. కాబట్టి ఇది మనం గుర్తుంచుకొని మన ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. మంచిగా చేస్తున్నారు. ఇది మనం ఏవైతే అనుకున్నామో అది నెరవేర్చే వరకు ఒకే మాటిపై ఉంటే కంపల్సరీ మనము తెలంగాణనే సాధించుకున్నాము. ఇది పెద్ద విషయం అనేది ఏం కాదు. కాబట్టి మీరందరికీ కూడా తప్పకుండా ఇది జీవో విడుదల చేయండి. జీవో విడుదల చేయమనేది పెద్ద విషయం కాదు. ఇది జీవో విడుదల చేయాలనేది మన డిమాండ్ ఉండాలి. అది 2025 నుంచి విడుదల చేస్తాం అని ఇప్పుడు జీవో నెంబర్ వేసి ఇవ్వమనండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటుండు, సరే మేము ఒప్పుకుంటాం. అంతవరకు 2020 ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఇదే డిసెంబర్లో ఇస్తాము అని చెప్పింది అనుకోండి, ఇవ్వండి అండి, జీవో విడుదల చేయండి. అప్పటి వరకు మినిమం పే స్కేల్ ఇవ్వాలి, టైం స్కేల్ ఇవ్వాలి. అప్పటి వరకు ఇవ్వాలి. అప్పటి నుంచి అందరితో పాటు రెగ్యులరైజేషన్, గవర్నమెంట్ ఉద్యోగికి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అది వస్తాయి. గవర్నమెంట్ ఒకసారి రెగ్యులరైజ్ అయిన తర్వాత మాకు వచ్చేటటువంటి సెలవులన్నీ కూడా మీకు వస్తాయి. లేడీ టీచర్కి అదే 25 సెలవులు ఉంటాయి, జెంట్స్ కి 22 సెలవులు ఉంటాయి. అవి మీకు కూడా వర్తిస్తాయి. మెటర్నిటీ లీవ్, స్త్రీలకు కంపల్సరీ మెటర్నిటీ లీవ్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకు పిల్లలను పెంచి పోషించడానికి టైం అనేది కావాలి కదా. అప్పుడు మేము ఉన్నప్పుడు 4 నెలలు ఉండే, ఇప్పుడు 6 నెలలు చేసిండ్రు. అదే 6 నెలలు మెటర్నిటీ లీవ్ మీకు కూడా ఉండాలి. తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ కూడా మీకు వస్తుంది. ఇదంతా ఎప్పుడు వస్తుంది? రెగ్యులర్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇదంతా వస్తుంది. కాబట్టి మనం కంపల్సరీ రెగ్యులరైజేషన్ చేయాలనేది ప్రధాన డిమాండ్ గా పెట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి జీవో విడుదలయ్యే వరకు పోరాటం చేయాలి. అప్పటి వరకు మినిమం పే స్కేల్ ఇవ్వాలనేది మనం డిమాండ్ గా ఉండాలి. తర్వాత ఆరోగ్య బీమా కూడా ఇప్పుడు మాకు రెగ్యులరైజేషన్ అయితే మీకు వస్తుంది. అప్పటి వరకు మరి ఇది ఇట్లనే అనారోగ్యంతో ఎక్కువ అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి అవసరం లేదు. కాబట్టి అప్పటి వరకు మీరు ఈ జీవిత బీమాను కూడా ఎంతో అంత కొనసాగించాలని మనము పోరాటం అనేది చేయాలి. మీది తప్పకుండా ఈ విషయాన్ని మేము మొన్న 5వ తారీఖు నాడే ప్రెస్ నోట్ ఇచ్చినాము. మేము చేసిన మా డిమాండ్లలో మేము రాసుకున్న దాంట్లో కూడా మీ డిమాండ్లు అనేవి తప్పకుండా ఉన్నాయి. మన సెంట్రల్ మినిస్టర్ వచ్చిండ్రు, ఆయనకు కూడా మన హనుమంతరావు సారు కేజీబీబీ వాళ్ళని తీసుకొని వెళ్ళిండు, కొంతమంది టీచర్స్ తీసుకొని వెళ్ళిండు. ఇది ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయము. వాళ్ళు ఏం చేసినా కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కేజీబీవీ స్కూల్ టీచర్స్ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ పిల్లలను చూసుకోవాలన్నా ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు వీళ్ళనే బాధ్యతలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అన్నిటినీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దృష్టిలో ఉన్నాయి. మీరు చేసే దానికి సంపూర్ణ మద్దతు ఉంటాం అని తెలియజేస్తూ, ఇంకా నుంచి ఏవిఎన్ సార్ మాకు ఎమ్మెల్సీ ఉన్నారు, కౌన్సిల్ లో కూడా మాట్లాడతారు. తర్వాత మన దగ్గర ఎమ్మెల్యే లేడు కానీ మిగతా డిస్ట్రిక్ట్లలో బీజేపీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బీజేపీకి కూడా కొంచెం అనుబంధంగానే పనిచేస్తుంది. కాబట్టి అంటే బీజేపీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం కాదు, కానీ భావాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ తమ యొక్క కోరికలు అనొద్దు, తమ యొక్క డిమాండ్లు చెప్తూ రిలే నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఇది ముదావహం. ఈనాటి ఈ కార్యక్రమానికి
మన జిల్లా తరఫున అధ్యక్షత వహిస్తున్నటువంటి పాండు గారికి, జిల్లా అధ్యక్షుడు, జిల్లా జనరల్ సెక్రటరీ భాస్కర్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మీరు 6-7 తేదీలలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారని తెలుసుకొని ముందుగానే మేము మీ డిమాండ్ల గురించి ప్రభుత్వానికి తెలపాలనే సదుద్దేశంతో ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. మా స్టేట్ బాడీ ఇంతకుముందు కూడా మీరు హైదరాబాద్ లో రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు గారు వెళ్లి అక్కడ మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మీ యొక్క కోరికలు నెరవేర్చేంత వరకు తప్పకుండా మీ యొక్క వెంటనే ఉంటామని అక్కడ మాట ఇవ్వడం అనేది జరిగింది. మీరు అడిగేటటువంటి కోరికలన్నీ కూడా తీర్చలేని కోరికలంటూ ఏమీ కావు. వెట్టి చాకిరీ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు వెట్టి చాకిరీ చేయగలుగుతాం? ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మన జీతభత్యాలు ఉండాలనేది మనకు ఒక కమిటీ అనేది ఉంది. కానీ అది రెగ్యులర్ అయిన వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది, మీకు అనేది అది వర్తిస్తలేదు. కాబట్టి ఫస్ట్ మనము టైం స్కేల్ వర్తింపజేయాలి అని అంటున్నాం. ఫస్ట్ మనకు రెగ్యులరైజేషన్ అనేది ముఖ్యం. రెగ్యులరైజేషన్ అయితేనే ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఏమైనటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ మీకు అనేవి చెందుతాయి. గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు ఇక్కడనే రిలే నిరాహార దీక్ష చేసిండ్రు. అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేలు వచ్చి మీ దీక్షా శిబిరంలో కూర్చొని మేము గవర్నమెంట్ ఫామ్ చేయగానే అధికారంలోనికి రాగానే మీ అన్ని కోరికలు నెరవేరుస్తామని ఆనాడు చెప్పిండు. కానీ ఇప్పుడు వచ్చి 1 సంవత్సర కాలం కూడా గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఈ కోరికలు అనేవి నెరవేర్చకుండానే మిగిలిపోయినాయి. కాబట్టి మరి దీని గురించి ఏదో ఒక కార్యక్రమం అనేది